ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి జూన్ 2తో 10 ఏళ్లు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన వ్యక్తిగా పేరు పొందిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని రేవంత్ సర్కార్ ఆహ్వానించింది. ప్రభుత్వం కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సోనియాతో పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారులను, తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలను ఈ వేడుకల్లో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ వేడుకలకు కేసీఆర్ సార్ని ఆహ్వానించి సత్కరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే శుక్రవారం మాజీ సీఎంను ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ కలిశారు. బంజారా హిల్స్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన వేణుగోపాల్ జూన్ 2న జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో పాల్గొనాలని ప్రభుత్వం తరపున ఆహ్వానించారు. కాగా తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అన్ని ఏర్పాటు చేస్తోంది. అనంతరం ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ మాట్లాడుతూ తెలంగాణ అవతరణలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని ప్రభుత్వం తరపున ఆహ్వాన లేఖను కేసీఆర్ కు ఆహ్వానించామని స్పష్టం చేశారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు తెలంగాణ ఉద్యమకారులను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపారు. గురువారం సచివాలయంలో వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు, ఉద్యమకారులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అవతరణ వేడుకలు, రాష్ట్ర గీతం, రాజముద్రపై చర్చించారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లోని రాష్ట్ర గీతం విడుదల చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర రాజముద్రపై ఇంకా చర్చలు జరుపుతున్నందున ఆవిష్కరణను వాయిదా వేశారు. అయితే కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న కేసీఆర్ ఈ వేడుకలకు హాజరవుతారా లేదా అన్నది స్టేట్ పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తిగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.